పాస్టర్స్ చూడట్లేదేమో, ఎవరికి తెలియకపోయినా, ఎవరు నిన్ను గమనించకపోయినా, నువ్వెవరికి చిక్కకపోయినా, నువ్వెవరికి దొరకకపోయినా, నువ్వెవరికి దొరుకుతావో తెలుసా? ఒకరోజు యేసయ్యకు దొరుకుతావు. జాగ్రత్త. నీ కోరికలు తీర్చుకుంటున్నావు. నీ కోరిక ఎలాంటి కోరిక అయి ఉండాలి? అది యథార్థమైన కోరిక అయి ఉండాలి. దేవునికి ఇష్టమైన కోరిక అయి ఉండాలి. మంచి కోరికలు ఉండాలి. యథార్థమైన కోరికలు ఉండాలి. పరిశుద్ధమైన కోరికలు మనకి ఉండాలి. ఇతరులను మోసము చేయని కోరికలు మనకు ఉండాలి. ఇతరులను బాధించి ఆనందించేవారు మరి ఎలాంటి మనసు కలిగిన వారు చూడండి. ఎదుటి వారిని గిల్లి వీళ్ళు ఆనందిస్తున్నారు అనుకోండి, ఎలా ఉండదు? ఎదుటి వారిని తోచుకొని నువ్వు పైకి వస్తున్నావు అనుకోండి, ఎలా ఉండదు? ఎదుటి వారిని బాధ పెట్టి ఎదుటి వారిని నువ్వు లాక్కొని దాని ఎందుకు నువ్వు సంతోషిస్తున్నావు అనుకోండి, అలాంటి వారిని దేవుడు చూసినప్పుడు సంతోషిస్తారా? మీరు ఏంటి, నా బిడ్డలు ఎలా ఉన్నారు? నా బిడ్డలు కదా, నేను వారి కొరకు ప్రాణం పెట్టాను కదా, వారి శిక్షను నేను భరించాను కదా, వారి తప్పులు నా మీద వేసుకున్నాను కదా, ఎందుకు నా బిడ్డలు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన మీకు పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనకి ఏం కనిపిస్తుంది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. దేవుడు తీర్పు తీరుస్తాడు.